హాయ్ ఆల్ ఆఫ్ యూ, నేను మీ కోటిని. ఈ వీడియో థంబ్నెయిల్ ఏంటంటే 2024లో కానిస్టేబుల్కి ఎలా చదవాలి అనేది థంబ్నెయిల్. అయితే యాక్చువల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రస్తుతం ఈ యువతలో ఉండే ఏదైనా ఒక ప్రశ్న ఉంది అంటే ప్రజెంట్ ఈ రోజుటికి అసలు ఎందుకన్నా మేము చదవాలి, అంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఏంటి, ఈవెంట్స్ డేట్ ఇంకా ప్రకటించలేదు, మెయిన్స్ డేట్ కూడా ప్రకటించలేదు, ఈ ఒకవేళ ఎలక్షన్ లోపు ఈవెంట్స్ అయిపోయినప్పటికీ మెయిన్స్ అయ్యేసరికి మళ్ళీ ఏప్రిల్, జూన్, జూలై అయిపోద్ది కదా అనేది మీ అందరి ప్రశ్న. అయితే ఇది చూసి నాకు కొంచెం బాధ అనిపించే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా గ్రామస్తులు కావచ్చు, మా చుట్టూరా నాకు తెలిసిన వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరిలో ఉండే సందేహం ఇదే. అందుకోసమే ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరిగింది. అయితే ఈ వీడియోని 2 భాగాలుగా విభజించుకుందాం. మొదటి సగం ఎందుకు చదవాలి అనేది, తరువాతి సగ భాగం ఎలా చదవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొని అసలు ఎలా చదవాలి అనేది మనం నిర్ణయించుకుందాం. ఎందుకంటే నాతో పాటే నేను 2016 బ్యాచ్, నాతో పాటు ఎస్ఐ అయిన వాళ్ళు ఉన్నారు, మా స్టేషన్లో చాలామంది వరకు ఉన్నారు, రీసెంట్గా ఎస్ఐ 2019లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ చూసి నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా అసలు సక్సెస్ పీపుల్ ఎలా ఉంటారనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? అయితే అసలు ఎందుకు చదవాలి అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఎందుకు చదవాలి అంటే ఆ ప్రాధాన్యత నా జీవితం నుంచి మీకు చెప్తాను. నేను పెద్ద సివిల్ సర్వెంట్ ఏం కాదు, లేదా ఐపీఎస్ ఐఏఎస్ని కాదు. కాకపోతే నా స్థాయిలో నేను చూసిన అనుభవాల్లో, నా 27 సంవత్సరాల్లో ఫేస్ చేసిన అనుభవాలు బట్టి నేను మీకు చెప్తాను. మీరు ఎందుకు చదవాలి, ఈ సమయంలో మీరు ఎందుకు చదవాలి అనేది నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు మీరు మీ బ్రెయిన్కి మీరే ట్యూన్ చేసుకోవాలి. ఏంటంటే డిఎస్సి అభ్యర్థులు కూడా ఇదే చెప్పాను. నువ్వు కానిస్టేబుల్ అవుతున్నా, నువ్వు సివిల్ కానిస్టేబుల్ ఆర్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ అవుతున్నా 2024వ సంవత్సరంలో. ఇలానే నీ బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవాలి. అంతేకాని అయ్యో నాకు జనవరి 26న హైకోర్టు తీర్పు ఉంది, హైకోర్టు తీర్పు వరకు చదవద్దులే, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చదువుదాంలే, ఇలాంటి ఆలోచనలు, దరిద్రమైన ఆలోచనలు దయచేసి ఎలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోవద్దు. ఎందుకు అంటే ఇది ర్యాట్ రేస్ అన్నమాట. మీరు కుందేళ్ళలా ఎంతవరకు పరిగెత్తి ఇప్పుడు మీరు స్లో అయ్యారు అనుకోండి, కొత్త యువత ఉంటారు, ఇప్పుడే 18 సంవత్సరాలు కంప్లీట్ చేసి 19 సంవత్సరాలు కంప్లీట్ చేసిన లేత పిల్లలు ఉంటారు, నాలా అన్నమాట. నేను అప్పుడు 2016లో నేను అప్పుడు 18 సంవత్సరాలు. అప్పటికి ఆ నోటిఫికేషన్ కోసం చూసి అలసిపోయిన వాళ్ళు అప్పుడు స్లో అయిపోయారు. మేము అప్పుడే కొత్త కుర్రోళ్ళం, ఇలా వచ్చి రాగానే 18 సంవత్సరాలు ఎంతూజియాజం ఉంటుంది. ఈ 6-7 నెలల సమయంలో మంచి సబ్జెక్ట్ని గ్రాఫ్ చేసుకుని ఉద్యోగాలు కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా బ్యాచ్ నాకు తెలిసి మా 70 మంది సిటీలో దాదాపు 40 నుంచి 50 మంది నా ఏజ్ గ్రూప్ వాళ్ళే. ఓకేనా? అప్పుడు 18-19 సంవత్సరాల వయసులోనే ఈ జాబ్ కొట్టేసిన వాళ్ళు అనమాట. కాబట్టి ఇప్పుడు మీకు ఎగ్జామినర్కి అవేం తెలియదు కదా. పేపర్ వాల్యుయేషన్ చేసిన వాడికి వీడు చిన్నవాడు, వీడు పెద్దవాడు, వీడు 5 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఈ 1 సంవత్సరమే కష్టపడలేదు, ఇవన్నీ అక్కడ క్యాలిక్యులేషన్స్ ఉండవు కదా. నీకు వచ్చిన మార్కులు బట్టే నీకు ఉద్యోగం ఉంటుంది. కాబట్టి యువత కుర్రోళ్ళు వస్తుంటారు, మీరు ఇబ్బంది పడుతుంటారు 4-5 సంవత్సరాల నుంచి కష్టపడిన వాళ్ళు. కాబట్టి దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు రియాలిటీలో మనం ఆలోచించుకున్నట్లయితే ఈ 2023 నోటిఫికేషన్ చూసినట్లయితే దాదాపు అందరి సరాసరి వయస్సు 26 నుంచి 27 సంవత్సరాల వయస్సు, సరాసరి వయస్సు. అంటే వాళ్ళు తప్పనిసరిగా 2018 కానిస్టేబుల్కి అటెండ్ అయ్యి ఉంటారు. 5-10 మార్కుల్లో మిస్ అయ్యి ఉంటుంది. అంటే 2018 నుంచి 2023 వరకు, అంటే దాదాపు 5 సంవత్సరాల పాటు గమ్యం లేని ప్రయాణం చేశారు మీరు. పిచ్చు వల్ల రాత్రింపగల్లో కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారో తెలియదు. నోటిఫికేషన్ కంటికి కనిపించేది కాదు, కానీ కష్టపడేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ త్వరలో ఉంటాయని తెలిసి, మెయిన్స్ రాస్తే నీకు ఉద్యోగం వస్తుందని తెలిసి, నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు ఉంటే 35 సంవత్సరాల భవిష్యత్తు ఈ 6 నెలల్లోనే ఉందని నీకు తెలిసి కూడా నువ్వు ఇప్పుడు నెగ్లిజెన్స్ చేస్తున్నా. ఓకేనా? నీకు తెలుసు ఇంకా 6 నెలల్లో మొత్తం నోటిఫికేషన్ క్లియర్ అయిపోతుంది, లేదా 8 నెలల్లో ఏదైనా 2024లో నీ కానిస్టేబుల్ అవుతున్నా అని తెలిసినప్పటికీ కూడా నువ్వు చదవట్లేదు అంటే అది నీ యొక్క నెగ్లిజెన్స్గానే భావించాలి. తర్వాత నువ్వు రిగ్రెట్ అవుతావు. ఇప్పుడు నీకు 26 సంవత్సరాలు, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ 2028, 2027లోనే కూడా నీకు తెలుసు. అయినప్పటికీ నువ్వు చదవట్లేదు అంటే ఇప్పుడు నీకు 26 సంవత్సరాలు అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసరికి మళ్ళీ 4 సంవత్సరాలు, 31 సంవత్సరాలు. అప్పుడు నీ ఆర్థిక పరిస్థితులు ఎలానే ఉంటాయా? నీ తల్లిదండ్రులు ఎలానే ప్రోత్సహిస్తారా?
అది నువ్వు తప్పనిసరిగా నిర్ణయించుకోవాలి. ఇవన్నీ కూడా జీవితంలో నా చుట్టూరు ఉన్న అనుభవాలే, ఈ అనుభవాల నుంచే నీకు చెప్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా నువ్వు లూజ్ అవ్వద్దు. ఈ 6 నెలల్లో చావో బ్రతుకో కష్టపడు, ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడు. రోజుకి సరే నోటిఫికేషన్ లేకపోతే ఎంతైనా చిన్న లేజీ ఉంటుందన్నా అనే ఆలోచన ఉండొచ్చు, అది మనిషి అన్నవారికి ఎవరికైనా ఉండొచ్చు తప్పనిసరిగా. కాకపోతే రోజుకి 8 గంటలు ఇన్వెస్ట్ చేయి. జనరల్గా నువ్వు రోజుకి 12 గంటలు చదువుతావు, ఇప్పుడు రోజుకి 8 గంటలు ఇన్వెస్ట్ చేయి. ప్రాపర్ టైం ఇన్వెస్ట్ చేయి. క్రియేటివ్గా చదువు, కొత్తగా చదువు. ఎప్పుడు సాధారణ విధానంలోనే కాకుండా కొత్తగా ట్రై చేయి. ఉదాహరణకి ప్రీవియస్ పేపర్ తీసుకో, ఒక బిట్ వచ్చింది, ఆ కాన్సెప్ట్ నువ్వు ఇంతవరకు చదవలేదు. ఇప్పుడు నృత్యాలు అనేది ఒక బిట్ వచ్చింది, నువ్వు అది అటెంప్ట్ చేయలేకపోయి తీసే, జోగ్రఫీ బుక్ తీసే, రామరాజు తీయ, అన్నీ బయోస్పియర్ రిజర్వ్స్, ఈ నృత్యాలు ఏ బిట్ అయితే నువ్వు చేయలేకపోయావో ఆ రోజు ఆ కాన్సెప్ట్ పైన దృష్టి పెట్టు. నీకు ఎక్కువ ఎంతూజియాజం ఉంటుంది కొత్త విషయం నేర్చుకునేటప్పుడు. కాబట్టి మనకి సబ్జెక్ట్ని ఒక చిన్న ఆనందంగా మనమే మలుచుకోవాలి, ఎందుకంటే మన అవసరం అది. మన మధ్యతరగతి కుటుంబాలకి పెళ్లి కావాలన్నా, కుటుంబం స్థిరంగా ఉండాలన్నా, నెక్స్ట్ జనరేషన్కి మనం టార్చ్ బేరర్లా ఉండాలన్నా ఒక చిన్న ఉద్యోగం, ఈ ఉద్యోగం ద్వారా మన జీవితం ఏమీ మారిపోదు. కాకపోతే ఒక భవిష్యత్తుకు ఒక భరోసా, ఒక మన చుట్టూరా ఉన్న వాళ్ళ దగ్గర ఒక గౌరవం. ఓకేనమ్మా? కాబట్టి దయచేసి 6 నెలలు కష్టపడండి. 5 సంవత్సరాలు గమ్యం లేని ప్రయాణం చేశారు, ఇప్పుడు నీ గమ్యం కనబడుతుంది. ఇలాంటప్పుడు మీరు దయచేసి సమయాన్ని వృధా చేయొద్దు. మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు థంబ్నెయిల్లో పెట్టాను కదా, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 2 రకాలు ఉంటారు. మీరు కానిస్టేబుల్ అయితే మీకు తలపైన యాంబ్లం పెట్టుకుంటారు. మీకు ఆల్రెడీ తెలిసే, కుడివైపు గుర్రం, ఎడమవైపు ఏనుగు ఉంటాయి. గుర్రం అనేది వేగానికి నిదర్శనం, ఏనుగు అనేది స్థిరత్వానికి నిదర్శనం. ఇప్పుడు గుర్రం లాంటి వాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే ప్రిలిమ్స్ ఆ 40 రోజులు గట్టిగా చదివేసి ఉంటారు, ఒక 100 మార్కుల వరకు తెచ్చుకొని ఉంటారు. తర్వాత ఈవెంట్స్, కోర్టు కేసుల కోసం అలా ఊర్లో వెళ్ళి ఒక 10 రోజులు టైంపాస్ చేసి మళ్ళీ ఎప్పుడో వచ్చి మళ్ళీ చిన్న చిన్నగా రోజులో 1 గంట 2 గంటలు కూడా ఇన్వెస్ట్ చేయని వాళ్ళు, వీళ్ళు గుర్రం లాంటి వాళ్ళు అన్నమాట. అవసరమైనప్పుడు వేగంగా పరిగెత్తేస్తారు, మళ్ళీ స్లో డౌన్ అయిపోతారు. ఓకేనా? ఇప్పుడు కోర్టు కేసు ఉంది, కోర్టు కేసు వరకు చదవడు, మళ్ళీ అది పోస్ట్ పోన్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ దానికోసం మళ్ళీ వెయిట్ చేస్తాడు. ఇలా గ్రాడ్యువల్గా ఇటు జీవితం నాశనం అయిపోద్ది. తరువాత మెయిన్స్ డేటు అన్న 45 డేస్ ఇస్తాడు. ఈ 45 డేస్ ఇంకా పిచ్చి అయిపోతాడు అన్నమాట. పిచ్చి అయిపోతే అప్పుడు నువ్వు చేసేది ఏమీ ఉండదు, నీ చేయి జారిపోవడం తప్ప ఏమీ ఉండదు. అది నీకు తెలుసు. మన ఎస్ఐ రిజల్ట్లో కూడా మనకి అది షూర్ అయ్యింది. ఓకేనా? అప్పుడు మనం టైం కోసం అడిగాం, ఎందుకు? ఈ టెన్యూర్ని ఉపయోగించుకోకపోవటం వల్ల. ఓకేనా? ఎస్ఐ అభ్యర్థులే మనకు ఒక గొప్ప ఉదాహరణ. గొప్ప చదివిన వాళ్ళు మన పీర్ గ్రూప్లో, మన చుట్టూరు ఉన్న గ్రూప్లో ఆడే ద బెస్ట్ అనిపించింది, కానీ ఆడికి కూడా ఉద్యోగం రాలేదు. కాబట్టి మీరు గుర్రం లాంటి స్వభావం ఉండకూడదు, ఏనుగులా స్థిరత్వం ఉండాలి. అరే, నేను 4 సంవత్సరాలు కష్టపడ్డాను, ఈ 1 సంవత్సరంలోనే నా జీవితం నిర్ణయించబడుతుంది. కాబట్టి ఈ 1 సంవత్సరం నేను రాత్రింపగల్లో కష్టపడతాను, నా జీవితం అంతా కూడా ఈ 1 సంవత్సరం పైనే ఆధారపడి ఉంటుంది అని మీరు బలంగా అయినటువంటి మైండ్ సెట్ని ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనా? ఇందులో 2 రకాల అభ్యర్థులు మళ్ళీ ఉంటారు. ఏంటంటే ఈవెంట్స్ పైన ఆధారపడిన వాళ్ళు, ఓన్లీ సివిల్ కానిస్టేబుల్ కోసం ఆధారపడేవాళ్ళు. నేను ఒకరిని మాత్రం సమర్థిస్తున్నాను. ఈవెంట్స్ పైన ఆధారపడిన వాళ్ళు మాత్రం పాపం అన్న ఎగ్జామ్ ఎప్పుడన్నా, ఈవెంట్స్కో ఎప్పుడన్నా అని అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్తున్నారు, ఒళ్ళు అలిసిపోతుంది, మళ్ళీ అలిసిపోవడం వల్ల రోజును కొంత వృధా చేస్తారు. దానివల్ల ఈవెంట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏపీఎస్పీ నాకు కావాలి, నేను అంతగా స్కోర్ చేయలేనన్న ఎగ్జామ్లో అనుకునే వాళ్ళు మాత్రం, ఎందుకంటే రోజు పరిగెడుతున్న కొద్దీ మన శక్తి కూడా నీరసించిపోతుంది. కానీ సివిల్ కోసం చదివిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు మాత్రం అసలు నెగ్లిజెన్స్ చేయకూడదు. ఓకేనా? ఇది ఇక్కడతో మంది ఎనాఫ్ అన్నమాట. అయితే ఇంపార్టెంట్ చెప్తున్నాను, మీరు ఒక రోజు ఎందుకు వేస్ట్ చేయకూడదు అనేది కూడా ఇంపార్టెంట్ చెప్తున్నాను. టైం నాకు లెంత్ ఎక్కువైనా కూడా నేను పదే వీడియోలు చేయను, ఇదే లాస్ట్ వీడియో, నేను ఎక్కువ వీడియోస్ చేయను. కాబట్టి మొత్తం భావం చెప్తాను చూడండి. నేను 2016 నోటిఫికేషన్లో నావి 0.5 మార్క్స్ నా ఫ్రెండ్ కంటే ఎక్కువ అన్నమాట. ఓకేనా? నా ఫ్రెండ్ కంటే నావి 0.5 ఎక్కువ అవ్వటం వల్ల నేను విశాఖపట్నం సిటీలో ఉన్నాను, వచ్చింది. నా ఫ్రెండ్ గాడికి నా పక్కూరే, ఆడికి కొంచెం విశాఖపట్నం రూరల్లో వచ్చింది. ఓకేనా? విశాఖపట్నం సిటీ కాకుండా రూరల్ వచ్చింది అనుకోండి, మీరు సివిల్ రాని, ఏఆర్ రాని, ఏపీఎస్పీ అయితే మీరు బెటాలియన్కి వెళ్ళిపోతారు, జిల్లాతో సంబంధం ఉండదు. సివిల్ రాని, ఏఆర్ రాని ఏదైనప్పటికీ నిన్ను 5 నుంచి 6 సంవత్సరాల పాటు స్పెషల్ పార్టీలో వాడుకుంటారు. అంటే నువ్వు ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్ లెక్కే. ఉదయం 5 AM రన్నింగ్ వేయాలి,
టాస్కులకి ఒక 5-6 రోజులు ఏఓబి బార్డర్, ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి 5 రోజులు టాస్కులకి వెళ్ళాలి, టాస్క్ నుంచి మళ్ళీ రావాలి, మళ్ళీ ఇంకంతా నీ జీవితం అంతా మళ్ళీ కష్టాల కొలుములో నువ్వే దూర్చుకున్నట్టు అనమాట. అంటే నా 0.5 మార్క్స్తో నా లైఫ్ స్టైల్ మొత్తంగా మార్చేశాడు ఆ దేవుడు. ఓకేనా? అంటే నా సిటీ లైఫ్ స్టైల్, ఒక ఆ పిల్లల చదువుల విషయంలో కావచ్చు, ఇదంతా కూడా ఒకరోజు పెట్టుబడి కాదమ్మా. 35 సంవత్సరాల నా సర్వీస్ మొత్తం కూడా నేను సిటీ లైఫ్ స్టైల్ అనుభవిస్తాను. నా లైఫ్ స్టైల్, నా ఫ్యామిలీతో కమ్యూనికేషన్ కావచ్చు. ఎనీ ఎమర్జెన్సీ అయితే నేను వెంటనే 3 గంటలు నాకు ఆఫ్ వచ్చినా కూడా వెంటనే ఇంటికి వెళ్ళి వచ్చేయచ్చు. కానీ విశాఖపట్నం రూరల్ ఉన్నాడు అలా అవ్వదు. అంటే ఈ విశాఖపట్నం రూరల్ అనే కాదు, చాలా జిల్లాలు. కాబట్టి మీ ప్రతి ఒక్క మార్కు ఎంత ప్రాధాన్యత మీ జీవితం పైన సూచిస్తుందో మీకు చెప్పడానికి. అలా కాకుండా ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓపెన్ కట్ ఆఫ్ 2016లో కృష్ణా గుంటూరు జిల్లాలకు ఓపెన్ కట్ ఆఫ్ తక్కువ. అంటే మన ఏ జిల్లా వాడైనా ఆ కట్ ఆఫ్ కంటే ఎక్కువ వస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అలానే నా డైట్ మేట్స్ చాలామంది ఓపెన్ కట్ ఆఫ్లో కృష్ణా జిల్లా వచ్చింది. వాళ్ళకి వచ్చి ఏం లాభమ్మ, కృష్ణా జిల్లాలో వాడికి 3 రోజులు సెలవిస్తే ఎంతో, నాకు ఒక సగం రోజు సెలవిస్తే అంత అనమాట. పాపం వాడు మచిలీపట్నంలో ట్రైన్ ఎక్కి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఎప్పుడు వస్తాడు, ఫ్యామిలీని ఎప్పుడు కలుస్తాడు, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్తాడు చూడండి. వాడికి నాకు 3 మార్కులు తేడానే. అంటే 3 మార్కులు అంటే మీరు ఒక నెల రోజులు ఇన్వెస్ట్ చేస్తే 3 మార్కులు వచ్చినట్టే కదా. ఆ నెల రోజులు అనేది వీడి జీవితంలో 35 సంవత్సరాల రిగ్రెట్. ఓకేనా? వాళ్ళు మమ్మల్ని బతిమాలుకుంటారనమాట. మాయాని మీ బ్యాచ్మేట్స్లో ఎవరైనా కొత్తగా ఉద్యోగం వస్తే చెప్పండి, మేము మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాము, నేను ఎన్ని లక్షలు కావాలంటే 2 లక్షలు ఇచ్చేస్తాను అనేసి. ఉద్యోగం వచ్చిన తర్వాత మన ఆలోచనలు మారిపోతాయి. ఓకేనా? అది మీ యొక్క టైం ఇంపార్టెన్స్, మార్కులు ఇంపార్టెన్స్. 1/2 మార్కుతో నా జీవితం ఎలా మారింది, 3 మార్కులతో నా ఫ్రెండ్ మచిలీపట్నం, గుంటూరులో ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఓకేనా? మొత్తం జీవితం మారిపోద్ది 1 మార్కుతో. ఓకేనా? కాబట్టి దయచేసి ఈ 6 నెలలు మాత్రం చావో బ్రతుకో కష్టపడి చదవండి. ఓకేనా? ఓకే, అక్కడితో అది అయిపోయింది. నెక్స్ట్ సిలబస్ విషయానికి వద్దాం. సిలబస్ని ఎలా చదవాలి అనేది. ఓకేనా? నాకు తెలిసినంత వరకు ఎస్ఐని విడిచిపెట్టద్దు. ఎస్ఐ అయిపోయింది కదా. కానిస్టేబుల్ ఒక వ్యక్తికి జాబ్ వచ్చింది అంటే, మంచి ర్యాంక్ వచ్చింది లేదా జాబ్ వచ్చింది అంటే దానికి కారణం ఏదైనా ఉంది అంటే ఇంగ్లీష్ అమ్మ. ఎందుకంటే కానిస్టేబుల్కి అప్లై చేసి ఈవెంట్స్ మంచి మార్కులు వేసాడు అంటే వాడు గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్ళే. కానిస్టేబుల్కి అప్లై చేసే వాళ్ళు 60 నుంచి 70% వరకు గ్రామీణం నుంచి వచ్చిన వాళ్ళే. మరి గ్రామీణుడు సాధారణంగా ఏం చేస్తారు, ఆ 30 మార్కులు ఇంగ్లీష్ ఏం చేస్తారు, ఇంకా శుద్ధ ముక్కలు చుక్కలు పెడతారనమాట. ఏలన్నీ లేదా డీలన్నీ, బీలన్నీ లేదా ఏబిసిడి, సిడిబిఏ ఇలా పెడుతుంటారు. అంటే అందులో ప్రాబిలిటీ ఎంత తెలుసా, 30/4. అంటే ప్రాబబిలిటీ 7 మార్కులు వచ్చే అవకాశం ఉంది. గరిష్టంగా 12 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? కానీ అదే నాకు ఎన్ని వచ్చాయంటే, నా స్నేహితుడికి రాకపోవడానికి నాకు రావడానికి కారణం ఏంటంటే కేవలం ఇంగ్లీష్ మాత్రమే. వాడు నాకంటే బాగా జిఎస్లో బాగా చదువుతాడు. మ్యాథ్స్ని అలా చేయకపోవచ్చు కానీ జిఎస్ బాగా చదువుతాడు. అయినప్పటికీ వాడు రాకపోవడానికి కారణం ఏంటంటే కేవలం నాకు ఇంగ్లీష్లో 23 వచ్చాయి, వాడికి కొంచెం 12 మార్కులు వచ్చాయి. ఎక్కడ తేడా ఉందాం, 10 మార్కులు తేడా. కేవలం నాకు ఉద్యోగం తీసుకొచ్చింది కేవలం ఇంగ్లీష్ మాత్రమే. ఓకేనా? ఇక్కడ మార్కులు అనేవి 2 రకాలు ఉంటాయి. ఏంటి అంటే మందలో నించోబెట్టేవి ఒకటి, మంద నుంచి నిన్ను బయటికి తెచ్చేది ఒకటి. ఓకేనా? మంద స్వభావం ఉన్నవి ఏంటంటే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే అందరినీ జనరలైజ్ చేసుకొని చెప్తున్నాను. మ్యాథమెటిక్స్ ఏం ఈజీ అని కాదు. మ్యాథమెటిక్స్, జిఎస్ మంద అందరూ చేస్తారు. ఈ మంద నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ఇంగ్లీష్ చేయాలి నువ్వు తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు టైం ఉంది కదా, ఇప్పుడు నువ్వు యూటిలైజ్ చేసుకో. కాబట్టి మంద నుంచి నువ్వు బయటికి రావాలంటే ఇంగ్లీష్ పైన దృష్టి పెట్టు. ఈ సమయాన్ని నువ్వు ఇంగ్లీష్ పైన తప్పనిసరిగా దృష్టి పెట్టు. నువ్వు మంచి ర్యాంకుతో మంచి పోస్టింగ్ ఉంటుంది. ఓకేనా? నువ్వు ఎక్కడో చిత్తూరులో సివిల్ కానిస్టేబుల్ వస్తే నువ్వేం చేస్తావు, నీ జీవితం అంతా ఏడ్చుకునే ఉంటావు. ఎందుకంటే నాకు తెలుసు మీకు సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అంటారు ఎందుకు ఇలా అన్నాను అనేది. నా ఫ్రెండ్స్ కావచ్చు, మా సీనియర్లు కావచ్చు, చిత్తూరులో కానిస్టేబుల్ నువ్వు ఎంత సంపాదిస్తే ఎందుకమ్మా, తల్లిదండ్రులకు బాగోలేకపోతే పాపం ఎమర్జెన్సీ రాగలడా, రాలేడు. చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి మీ జీవితానికి మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోగలరు అంటే అది 6 నెలలే. మీ జీవితానికి ఇన్వెస్ట్మెంట్ ఇది 1 రోజు 2 రోజులు కాదు. ఈ 35 సంవత్సరాల సర్వీసు, మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు మీరు బ్రతికితే దాదాపు 55 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ మీకు 6 నెలల్లో వస్తుందంటే 6 నెలలు మీరు ఎందుకు ఉపయోగించుకోకూడదు, ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఇంగ్లీష్ పైన దృష్టి పెట్టండి. ఇంగ్లీష్ కూడా ఏదో ఒక పుస్తకం పట్టుకోండి.
నేను జనరల్గా ఈ పుస్తకాన్ని చూపిస్తున్నాను, ఇదే పుస్తకం చదవండి అని కాదు. ఇప్పుడు ఈ పుస్తకం చాలా చిన్నగా ఉంది, కాకపోతే ఈ పుస్తకంలో నువ్వు ఏ ప్రశ్న అడుగు, నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాను. దీని కాకుండా ఇంకో బుక్ కూడా చదువుతున్నాను, కాకపోతే ఇది నా ప్రాథమిక ప్రామాణికం. ఈ పుస్తకం నుంచి చదివిన తర్వాత నెక్స్ట్ పుస్తకానికి వెళ్తాను. ఈ పుస్తకంలో ఏ పేజీలో ఏమడుగు నేను చెప్తాను అన్నట్టు ఉంటుంది. ఈ పుస్తకాన్ని అన్నిసార్లు రివైజ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకి మీ కానిస్టేబుల్ ఉందనుకోండి, మీ ప్రిలిమ్స్ ఏమొచ్చాయి? ప్రిలిమ్స్లో 2 ప్రశ్నలు వచ్చాయి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ 2 ప్రశ్నలు వచ్చాయి. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ 1 ప్రశ్న వచ్చింది. అంటే 3 మార్కులు నువ్వు ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్ని లేకపోయినాయి. మీకు ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్వాలేదు, కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్. దీనికి ఇంగ్లీష్ నాలెడ్జ్ అవసరం లేదు, నీకు గుడ్డిగా కంఠస్థ పెట్టే నాలెడ్జ్ ఉంటే చాలు. మీకు అది చెప్తే సిల్లీగా ఉండొచ్చు. మీరు యూట్యూబ్లో ఎనీ వీడియో చూడండి, మీరు మోర్ టైం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ పెట్టేస్తారు, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ పెట్టేస్తారు, క్వశ్చన్ ట్యాగ్ పెట్టేస్తారు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పెట్టేస్తారు. ప్రిపోజిషన్స్, యాంటీనమ్స్, సినానమ్స్ ఇవన్నీ కూడా కొంచెం మన అదృష్టం కొద్దీ మీరు ఎంత కష్టపడి చదివినా అక్కడ మనకు తెలిసిన కాన్సెప్ట్ వస్తే చేయగలం, తెలియకపోతే ఎంత పెద్ద ఇదైనా మనం చేయలేం. ఈడోమ్స్ అంటే ఈడోమ్స్ మనం కంఠస్థ పెట్టాల్సిందే. ఈడోమ్స్ ఆడ ఇంగ్లీష్లో మంచి ప్రొఫిషియన్సీ ఉండి ఇంగ్లీష్ మీడియం అయినా ఆడ కంఠస్థ పెట్టాల్సిందే. మన తెలుగులో జాతీయాలు కంఠస్థ పెడతాం కదా, అలానే ఇంగ్లీష్లో కూడా కంఠస్థ పెట్టాల్సిందే. కాబట్టి ఈ బేసిక్ కాన్సెప్ట్లు అన్నింటినీ కూడా ఈజీగా మీరు కంఠస్థ పెట్టియచ్చమ్మా. క్వశ్చన్ ట్యాగ్, రూల్స్ అవన్నీ నేను కంఠస్థ పెట్టాల్సిందే. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ ఏ స్పీచ్లో ఉంది ఏ స్పీచ్లోనికి మార్చాలి, ఏ టెన్స్లో ఉంది ఏ టెన్స్లోనికి మార్చాలి, అవన్నీ స్ట్రక్చర్సే. ఆ స్ట్రక్చర్స్ మీకు ఈజీగా వస్తాయి. ఓకేనా? కాబట్టి ఈజీగా గెయిన్ చేయాల్సిన మార్కులను వదలకూడదు. అమ్మో ఇంగ్లీష్ భయం అనుకుంటే కొన్ని కాన్సెప్ట్లు వదిలే. కాబట్టి ఏదో ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని పదే చదవండి, ఇంగ్లీష్లో మంచి స్కోర్ని గెయిన్ చేయండి. ఓకేనా? ఇంగ్లీష్ తర్వాత మనకి జాబ్ డిసైడ్ చేసేది మ్యాథమెటిక్స్. ఆల్రెడీ మీకు తెలిసిందే. మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే నేను ఒక ఉచిత సలహా, ఇది మీరు పాటించండి, పాటించకపోతే అది మీ ఇష్టం. నాకైతే చందన్ లాజిక్స్ అనేది, మీరు చెప్పాను కదా 2 రకాల పుస్తకాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక ప్రామాణిక పుస్తకం, అంటే ఈ పుస్తకంలో ఏదైనా అడుగు నేను చెప్పేస్తాను అనేటట్టు ఉండేది ప్రాథమిక ప్రామాణిక పుస్తకం. దీనికంటే యాక్సెస్గా ఇది అయిపోయిన తరువాత యాక్సెస్గా ఇంకేదైనా మీరు చదువుకుంటారంటే అది మీ ఇష్టం. ఇది నాకైతే ప్రాపర్గా నచ్చింది. నేను ఇది చేశాను, ఐరైట్ చేశాను. ఈ రెండింట్లోనూ బాగా నచ్చింది ఏదైనా ఉందంటే ఈ పుస్తకమే. ఈ పుస్తకాన్ని మీరు థరోలీగా ఒక 4-5 సార్లు రివిజన్ చేశారనుకోండి, కాన్సెప్ట్ పట్టుకోవాలి. ప్రశ్నకు జవాబు అనేది ఇక్కడ జిఎస్లా కాదు కదా, కాన్సెప్ట్ పట్టుకుంటే మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోవచ్చు ఏ లెక్కనైనా చేయటానికి. ఓకే, అయితే రివిజన్ ఎలా చేయాలి? ఇప్పుడు జిఎస్ అయితే రివిజన్ చేసేస్తాము, ఇంగ్లీష్ అయితే రివిజన్ చేస్తాం, మరి మ్యాథమెటిక్స్ ఎలా రివిజన్ చేయాలి, ఒకే పుస్తకాన్ని పదే రివిజన్ ఎలా చేయాలి అంటే అది మీకు చాలా మంచి టెక్నిక్ చెప్తాను. ఇది మీరు ఉపయోగించుకున్నట్లయితే చాలా పెద్ద మార్పు వస్తుంది. మీరు లేజీగా తీసుకుంటే మరి నేనేం చేయలేను. నేనైతే ఏం చెప్తానంటే, మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ పీడిఎఫ్ అని కొడితే ఇలా ఓఎంఆర్ షీట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఓఎంఆర్ షీట్ అనమాట. ఒకవైపు 200 బిట్లు ఉంటాయి, 2 వైపులో ఇలా జిరాక్స్ తీసుకుంటారు. 2 వైపులు అంటే 400 బిట్లు అనమాట. ఈ 400 బిట్లకి ఇది ఓఎంఆర్ షీట్. ఇలా ఓఎంఆర్ షీట్ తీసుకోండి. ఈరోజు మీరు చక్రవడ్డీ చేశారనుకోండి, ఇందులో చక్రవడ్డీలో ఒక 250 ప్రశ్నలు ఉన్నాయి. 250 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మీరు మొబైల్లో టైమర్ ఆన్ చేసుకోండి. మొబైల్లో టైమర్ ఆన్ చేసుకొని, ఏ టైం అనుకుంటారు, మీరు భోజనం చేసిన తర్వాత లేజీ పీరియడ్ ఉంటుంది కదా, 1 గంట 2 లేజీ పీరియడ్. ఆ లేజీ పీరియడ్లో ఆ చక్రవడ్డీ 250 ప్రశ్నలు ఉన్నాయి. 250 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి 250 ఓఎంఆర్ తీసుకుంటా. 2 గంటలకు స్టార్ట్ చేస్తా. టైమర్ ఇక్కడ ఆన్ చేస్తా. ఏంటి, సెకండ్స్ టైమర్. ఒక ప్రశ్న అందులో చేయటం, ఇక్కడ బబ్లింగ్ చేయటం. ఈ సెకండ్ టైంలో టైమర్ నొక్కడం, అంటే ఎంత టైంలో మీరు చేశారనేది తెలుస్తుంది. అలా 200 బిట్లు చేయటము, టైమర్ నొక్కడం. ఇలా చేయటం వల్ల మీకు ఏం తెలుస్తుందంటే, మీ కాన్సెప్ట్ మీ బ్రెయిన్లోకి వేగంగా దూరుతుంది అనమాట. కాన్సెప్ట్, ఓకేనా, లెక్క కాదు, కాన్సెప్ట్. ఇలా ఈ 200 ప్రశ్నలు 200 నిమిషాల్లో అయిపోద్ది. ఆల్రెడీ ఆ బుక్లో ఎలా ఉంటుంది, సులభం నుంచి క్లిష్టత వైపు ఉంటుంది, ఈజీ టు హార్డ్. కాబట్టి మొదట 100 ప్రశ్నలు స్పీడ్గా చేసేస్తారు, చివరి 100 ప్రశ్నలు కొంచెం క్లిష్టత ఉంటుంది కాబట్టి
దానికి అనుకూలంగా కొంచెం టైం లేట్ అవ్వచ్చు. కాకపోతే టోటల్గా మీరు ఎన్ని నిమిషాల్లో చేశారనేది కూడా మీరు టైమర్ మీ పక్కన ఉంచుకోవడం వల్ల ఈ బిట్టు ఎంతసేపు చేస్తానా, అంటే ఈ కాన్సెప్ట్ పైన నాకు అంత అవగాహన లేదు, పదే ఈ కాన్సెప్ట్ చేయాలి అని మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీక్లీ టెస్టులు కొన్ని ఇన్స్టిట్యూట్లు పెడుతున్నాయి కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. అలా వీక్లీ టెస్టులకు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఇది ఇంగ్లీష్ విషయం, మ్యాథమెటిక్స్ విషయంలో. ఐరైజ్ చేశారమ్మా. ఐరైజ్లో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, తప్పేం లేదు, మీరు ఇన్డెప్త్ రీడింగ్ అనేది అవసరం. మ్యాథమెటిక్స్ నేను కాదన్నా. నువ్వు ఎంత తోపుగాడవైనా 200 ప్రశ్నలకి నువ్వు అక్కడ అటెంప్ట్ చేయగలిగింది 150 ప్రశ్నల వరకే. అంటే సరాసరి 80% ప్రజల గురించి చెప్తున్నాను. కాబట్టి నీకు వచ్చిన లెక్క కూడా వేగంగా చేయగలగాలి. మీరు ఆల్రెడీ ఎస్ఐ రాసి ఉంటారు, మీకు 200 ప్రశ్నల్లో 170 రావచ్చు, 170 మీకు జవాబులు తెలిసి ఉండొచ్చు. కానీ మీరు అటెంప్ట్ చేసింది 120 లేదా 90, 130 చేసి ఉంటారు. ఎందుకంటే టైం సరిపోకపోవడం వల్ల. కాబట్టి మీరు ఇలా పదే ఒకే కాన్సెప్ట్ని పదే మీరు ఇన్హెరిట్ అయిన లోపలికి గ్రహించుకున్నారు అనుకోండి, మీరు చూసిన వెంటనే లెక్క చేయగలరు. ఓకే, ఇది మ్యాథమెటిక్స్ విషయంలో. నెక్స్ట్ జిఎస్ విషయంలో అంటే ఇది మీరు విమర్శగా తీసుకొని కామెంట్స్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టినా మరి నేనేం చేయలేను. ఒక బ్రదర్కి నాకు ఒక అన్న ఉంటే ఎలా చెప్తానో లేకపోతే మాకు ఒక తమ్ముడు ఉంటే ఎలా చెప్తానో అదే విధంగా చెప్తాను. జిఎస్ ప్రతి ఒక్కరూ జిఎస్ లాస్ట్ టైం ఎస్ఐ కావచ్చు, ఇతర పరీక్షల్లో జిఎస్ వెనుకబడి ఉంటున్నారు చాలామంది. కారణం ఏంటి అంటే, చాలా వరకు మన వాళ్ళందరూ కూడా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పైనే డిపెండ్ అయ్యి ఉన్నారు. మన రాష్ట్రంకి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉండడం చాలా అదృష్టం, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కాకపోతే అది వీక్లీ టెస్ట్లు మీరు అటెండ్ అవుతున్నారు కదా, ఈ వీక్లీ టెస్ట్లో ఎలా ఉందంటే ఓవరాల్ సబ్జెక్టు పైనే వాళ్ళు దృష్టి పెడుతున్నారు. ఓవరాల్ సబ్జెక్ట్ పైన అది ఎవరికి ఉపయోగపడుతుందో తెలుసా? యాజ్ ఏ ఎడ్యుకేటర్గా, యాజ్ ఏ టీచర్ ట్రైనీగా మీకు చెప్తున్నాను. ఇది విమర్శించడానికి ఎవరిని కాదు. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఆల్రెడీ సబ్జెక్ట్ని మంచి గ్రిప్ తెచ్చుకొని, అరే నీకు ఏ ప్రశ్న అడుగు నాకు చెప్తాను, నువ్వు నా జాగ్రఫీలో రామరాజు ఏది అడుగుతావా చెప్తాను, పాలిటీ కృష్ణారెడ్డి ఏం అడుగుతావా చెప్తాను, ఇలాంటి కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం అది ఉపయోగపడుతుంది. కానీ 90% పీపుల్ ఎలా ఉంటారు, సాధారణంగా అందరమును, నేను పాలిటీ అంతా చదివాను కానీ అలా 3 టాపిక్స్ చదవలేదురా మాయ, లేదంటే నాకు బయాలజీ అంతా వచ్చు కానీ ఈ 3 టాపిక్లు రావు, లేదా 5 టాపిక్ల పైన నాకు గ్రిప్ లేదు అనుకునే వాళ్ళు 90% ఉంటారు. అలా సిలబస్ని, రియల్ సిలబస్ని అందరూ కూడా 60-50% కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఈ ఎగ్జామ్స్ అనేవి ఉపయోగపడవు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఓవరాల్ సిలబస్ ఇస్తాడు, మీరు ఏదో ఒకటి సముద్రంలో ఒక నీటి చుక్కలాగా ఒక మీకు ఇష్టమైన సబ్జెక్ట్ మాత్రమే పట్టుకుని ఆ సబ్జెక్ట్ని మాత్రం చదివి ముందుకెళ్తారు. దీనివల్ల మీకు రాని సిలబస్ని మీ జీవితంలో ఎప్పుడూ కవర్ చేయరు. అది నేనేదో గాలి మాటలు ఆడట్లేదు, నేను చూసిన రియాలిటీనే మీకు చెప్తున్నాను. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు ఏం చేసేవాడు అంటే, పాపం ఎస్ఐకి చాలా బాగా చదువుతాడు, మ్యాథమెటిక్స్ మంచి మార్క్స్ వచ్చాయి, కానీ వాడు ఏం చేసేవాడు, ఓన్లీ ఆ పరీక్షకి అటెండ్ అవ్వడం, ఆ పరీక్షలో వచ్చే ప్రశ్నలను ఎనాలిసిస్ మాత్రమే వినటం, అంతే. వాడి జిఎస్ ప్రిపరేషన్ ఓన్లీ ఆ పరీక్ష పైన మాత్రమే ఓవర్ డిపెండ్ అయిపోయాడు. పాపం ఓన్లీ జిఎస్లో మార్కులు రాకపోవడం వల్లే వాడికి ఉద్యోగం కోల్పోయింది. దాదాపు 75-80 వచ్చాయి. మ్యాథమెటిక్స్ చాలా బాగా వచ్చాయి, ఉపయోగం లేదు కదా. కాబట్టి దయచేసి నేను ఆ ఎగ్జామ్స్ని నేను తప్పుపట్టట్లేదు, వారి విధానాలు వారు పెడతారు, మీకంటూ ఒక వే అనేది తప్పనిసరిగా ఉండాలి. మీ సిలబస్ కూడా మీరు డివైడ్ చేసుకొని ప్రాపర్గా చదవాల్సి ఉంటుంది. నేను ఉదాహరణకి చెప్పాలంటే షైన్ ఇండియా యాప్లో, ఇది ఎవరో నాకు తెలియదు, నేను సజెషన్ చెప్తున్నాను అంతే. షైన్ ఇండియా యాప్లో హిస్టరీ ఉందనుకోండి, చాప్టర్ వైజ్గా ఉంటుంది. మీరు ఈరోజు టార్గెట్ పెట్టుకోండి, 3 చాప్టర్లు షైన్ ఇండియాలో ఫస్ట్ 3 చాప్టర్లు చదివేసి అదే యాప్లోకి వెళ్ళి ఆ 3 చాప్టర్ల టెస్ట్నే మీరు రాయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మీకు కూడా కాన్ఫిడెంట్ బిల్డ్ అవుద్ది. ఈ 3 చాప్టర్లు నాకు చక్కగా వచ్చు అని ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. కానీ మీరు ఈ వీక్లీ టెస్ట్లో నిజం చెప్పండి, మీరు అలా బిల్డింగ్ చేయగలరా? కాన్ఫిడెంట్ని చేయలేరు. ఇది నా ఉద్దేశం. లేదు అదే కరెక్ట్ అనుకున్నారు అనుకోండి, అదే ఫాలో అవ్వండి, నేను తప్పేం పట్టట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకు కణం అనే కాన్సెప్ట్ నుంచి ఒక మార్క్ వస్తుంది, అది మీకు తెలిసిందే స్ట్రక్చర్ గురించి. కానీ ఎప్పటికీ కూడా కణం అనే కాన్సెప్ట్ రాని చాలామంది అభ్యర్థులు ఉన్నారు. కారణం ఏంటంటే
నాకు వారం రోజుల్లో ఆ పరీక్ష ఉంది, పరీక్ష ప్రిపేర్ అవుతున్నారు. సముద్రంలో ఈతున్నట్లు తెలియని గమ్యం వైపు పరిగెడుతున్నారు. కాబట్టి దయచేసి చాప్టర్ వైజ్ టెస్టులు ఎక్కడైనా ఉంటే చాప్టర్ వైజ్ టెస్టులు కూడా మీరు జిఎస్ పైన దృష్టి పెట్టండి. మన రాష్ట్రంలో చాలామంది జిఎస్ తక్కువ మార్కులు రావడానికి ప్రధాన కారణం అదే. ఓకేనా, అది అన్నమాట. ఓకే, దాన్ని అక్కడ పక్కన పెట్టేద్దాం. అది జిఎస్ గురించి. జిఎస్ తర్వాత ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, ఇంత లాంగ్ టెన్యూర్ ఉంది కదా, మెయిన్స్ అయ్యేసరికి ఉన్న 5-6 నెలలు పట్టేస్తుంది కదా, మరి నేను ఇప్పుడు ఏం చేయాలన్నా, కొత్తగా నేను చదవాలనుకుంటున్నాను, కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను అంటే మేము పిచ్చి సలహాలు అయితే ఇవ్వను. ఉదాహరణకి మీరు ఎలాగూ మెటీరియల్స్లో మెటీరియల్ చాలా వరకు చదివి ఉంటారు. హిస్టరీ అంటే మన మిడివల్ మోడర్న్ హిస్టరీ కోసం మన సింగోల్ ఉంటుంది కదా, ఎవరిదా బుక్, మిడివల్ మోడర్న్ హిస్టరీ కోసం. ఓకే, ఆ బుక్ ఎలాగో చదివి ఉంటారు. అయితే విన్నర్స్ పబ్లికేషన్స్ది గుర్తు రావట్లేదు ఈ స్పీడ్లో. అయితే మీరు 8th క్లాస్ సోషల్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ వచ్చాయమ్మా, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ వచ్చేసాయి. 8th క్లాస్ సోషల్ చూడండి. ఇందులో 1857 రివాల్ట్ గురించి ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందంటే మీకు పిన్ టు పిన్ చాలా చక్కగా ఉంటుంది. ఓకేనా, అంటే మీ సిలబస్ కవర్ అయ్యేది. 1857 రివాల్ట్ ఉంది. ఇక్కడ స్థానికులను నాగరికతగా చేయడం అనేది మిడివల్ హిస్టరీకి కవర్ అవుతుంది. భారత జాతీయ ఉద్యమం ఉంది, స్వాతంత్ర్యానంతర భారతదేశం అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఉంది. చూడండి, మీ సిలబస్ అంతా కూడా 8th క్లాస్ ఎన్సీఆర్టీలో కవర్ అయ్యింది. కాబట్టి వీటిని కూడా తప్పనిసరిగా చదవండి ఖాళీ టైంలో. ఎందుకంటే పేపర్ ప్రిపేర్ చేసేవారు ఎవరంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్సే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి ఈ మెటీరియల్ ఎవరిని పట్టించుకోరు. వాళ్ళు కేవలం వారి ముందు ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్, డిగ్రీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. వాటిని ముందు పోగ్గా వేసి పేపర్లు ప్రిపేర్ చేస్తుంటారు. కాబట్టి ప్రాథమిక ప్రామాణికం పుస్తకాలు. అందులో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఇది మన రాష్ట్ర ప్రజలు ఒక అదృష్టం అనుకోవటమే. ఎందుకంటే ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ 100కి 100% చెప్తున్నాను, కేవలం ఎన్సీఆర్టీ నుంచి 60% జిఎస్ అనేది కవర్ అయిపోద్ది. మీరు అప్ టు 10th వరకు ఈ ఎన్సీఆర్టీలు చదువుకుంటే. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో 9th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇవి చదవండి. నాకు తెలిసి కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి అనుకుంటాను, కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి ఒక ప్రశ్న ఇచ్చాడు. ఏంటంటే మధ్యప్రదేశ్లోని రామ్లాల్ ఏదో సంథింగ్, రామ్లాల్ ప్రాంతం, రామ్ అనేసి ఉంటుంది. ఆ ప్రాంతానికి 1857 రివాల్ట్కి అధ్యక్షత ఎవరు వహించారు అనేసి, రామ్గఢ్ ప్రాంతానికి ఎవరు, అవంతిభాయ్. ఆ ప్రశ్న అనేది మీరు విన్నర్ పబ్లికేషన్స్లోనూ లేదు, సయ్యద్ పబ్లికేషన్స్లోనూ లేదు. మీరు ఒకసారి రెఫర్ చేసుకోండి. ఓకేనా, కానీ ఇందులో మీరు 1857 రివాల్ట్ అనేది చదివితే అందులో ఆ ప్రశ్న ఉంది, చక్కగా ఉంది. మధ్యప్రదేశ్లోని రామ్గఢ్ ప్రాంతానికి అవంతిభాయి నాయకత్వం వహించింది, 4000 మంది సైన్యంతో పోరాడింది అని లైన్ టు లైన్ చక్కగా ఇచ్చాడు. ఇదిగోండి ఈ పేజీలో ఇచ్చాడు. కానీ అది మీకు ఏ మెటీరియల్లోనూ లేదు, విన్నర్ పబ్లికేషన్స్లోనూ లేదు, లేదా మీరు ఇతర ప్రామాణిక పుస్తకాల్లోనూ లేదు. కేవలం ఈ టెక్స్ట్ బుక్లో మాత్రమే ఉంది. చెప్పాను కదా, టెక్స్ట్ బిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, జిఎస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇందులో నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, బయాలజీ కూడా మన కానిస్టేబుల్ అభ్యర్థికి చాలా ఇంపార్టెంట్. బయాలజీ కూడా చూడండి అమ్మా, ఇది 9th క్లాస్ బయాలజీ. మీకు ఎందుకంటే ఇందులో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కదా, పెద్ద తరగతి, అందుకే మీకు చూపిస్తున్నాను. చూడు, ఈ 9th క్లాస్ బయాలజీలో మీకు సెల్ అనే కాన్సెప్ట్ గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూడండి. ఇందులో జీవుల మౌలిక ప్రమాణం అనేసి సెల్ గురించి ఇచ్చాడు. సెకండ్ లెసన్ టిష్యూస్. చూడండి ఎంత ఇన్డెప్త్గా ఇచ్చాడంటే మీకు మీ ఓరియంటెడ్గా చాలా వరకు కవర్ అయిపోద్ది. కాబట్టి వీలైనంత వరకు టెక్స్ట్ బుక్స్ కూడా కాస్ట్ చాలా తక్కువ. ఈ టెక్స్ట్ బుక్ ఎంత అనుకుంటున్నారు కాస్ట్? చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదా, ఎంతో అనుకుంటారేమో. ఇది మహా అయితే 40 రూపాయలు ఈ టెక్స్ట్ బుక్, ఇది అనమాట 40 రూపాయలు. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ చదవండి. ఒకవేళ మన దురదృష్టం కొద్దీ బెడ్స్ కొట్టింది అనుకోండి, నెక్స్ట్ గ్రూప్ డి అయినా ఎస్ఎస్సి అయినా మీకు 60% బిట్స్ మీకు కవర్ అవుతాయి. 100% చెప్తున్నాను. ఓకేనా, కాబట్టి వీలైనంత వరకు ఈ గ్యాప్లో, ఈ టెన్యూర్లో టెక్స్ట్ బుక్స్ని కవర్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్గా మన అందరూ ప్రిపేర్ అయ్యేది షైన్ ఇండియానే. మీరు ఎనీ బుక్ ఏదైనా చదవండి, మీరు మార్క్స్ ఎక్కువగా గెయిన్ చేయాలి అనుకుంటే నేను ఇచ్చే సూచన ఏదైనా ఉందంటే ఒక కరెంట్ అఫైర్ తీసుకోండి.
కరెంట్ అఫైర్స్లోని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ చదువుతూ ఉండగా దాన్ని కరెంట్ ఈవెంట్ని జోడించుకుంటూ చదివినట్లయితే మీకు కూడా అటెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఏదో రాష్ట్రపతి పాలన గురించి ఏదైనా ఒక కరెంట్ అఫైర్ వచ్చింది అనుకోండి, వెంటనే పాలిటీ తీసి ఆ రాష్ట్రపతి పాలన అనే ఒక మొత్తం ఆ టాపిక్ని చదివారు అనుకోండి, చాలా బ్రెయిన్ కూడా ఎఫెక్టివ్గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. రాష్ట్రపతి పాలన ఏంటి అనే ప్రశ్న మీ మైండ్లో మొలకెత్తింది అనుకోండి, అప్పుడు వెంటనే ఆ సీడ్కి మనం వాటర్ పోసినట్లు అదే టైంకి మనం బుక్ చదివితే వేగంగా గ్రాస్ చేసుకుంటుంది కూడా బ్రెయిన్. కాబట్టి కరెంట్ అఫైర్స్ని కరెంట్ ఈవెంట్స్తో జోడించుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా చదువుదాం అనేది నిర్ణయిద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువైపోతుంది. నెక్స్ట్ జాగ్రఫీ విషయంలో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏదైనా ఉందంటే, టెక్స్ట్ బుక్స్ చదవండి అని బుర్ర తినేది. ఎందుకంటే 9th క్లాస్ జాగ్రఫీ ఒక్కసారి చూడండి, ఆన్లైన్లో పీడిఎఫ్లు కూడా ఉంటాయి ఏపీఎస్సీఆర్టీ వెబ్సైట్లో. చూడండి, ఇందులో మీకు భారతదేశం ఉనికి అనే లెసన్ ఇచ్చాడు, భారతదేశ భౌగోళిక స్వరూపాలు ఇచ్చాడు, డ్రైనేజ్ మేనేజ్మెంట్ ఇచ్చాడు, శీతోష్ణ స్థితి ఇచ్చాడు, జనాభా ఇచ్చాడు. ఎంత ఇంటెన్సిటీ ఇచ్చాడు అనుకున్నారు? జనాభా అనే కాన్సెప్ట్ చాలా ఇంటెన్సిటీగా ఇచ్చాడు. కాబట్టి దయచేసి ఈ టెక్స్ట్ బుక్ చదివితే మీకు చాలా కాన్సెప్ట్ కవర్ అవుతాయి. ఇప్పుడు హిమాలయాస్ అని ఉంది కదా, మీరు రమణ్ రాజ్ తీసుకురండి, లేదా వేరే ఏ పబ్లికేషన్ తీసుకురండి, ఈ కాన్సెప్ట్తో మీరు లింక్ చేసుకున్నట్లయితే ఇందులో చాలా ఎక్కువ అంశాలు ఇందులో జోడించాడు. ప్రతి పీక్స్, ఇప్పుడు శిఖరాలు ఉన్నాయి కదా, ఆ ప్రతి శిఖరం ఎత్తి ఇచ్చాడు. ఇక్కడ హిమాలయాల్లోని ప్రతి భాగాన్ని వివరించాడు. ఆ బాబరు, బంగరు, టెరాయి ఇవన్నింటిని కూడా చక్కగా వివరించాడు. చూడండి, దాదాపు 7-8 శిఖరాలు ఎత్తి ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, 9th స్టాండర్డ్లో. కాబట్టి మనం జనరల్గా ఏమనిపిస్తుంది, 4 శిఖరాలు చదివేసరికి ఎందుకులే చదవటం, మరి ఎక్కువ అవసరం లేదేమో అనుకుంటాం. 9th స్టాండర్డ్లోనే ఇచ్చాడు అంటే నువ్వు ఎందుకు చదవకూడదు? తప్పనిసరిగా చదవాలి. కాబట్టి ఇలా చక్కగా చూడండి, ఇమేజెస్తో మీకు ఎవరు వివరిస్తారమ్మా, ఏ పబ్లికేషన్ వివరిస్తుంది? కాబట్టి టెక్స్ట్ బుక్స్ దయచేసి కొనుక్కోండి. ఓకేనా, ఇందులో చూడండి, ఎవరెస్టు, కాంచనగంగ, మకాలు, ధవలగిరి, నంగప్రభాతు, అన్నపూర్ణ, నందాదేవి, కామెట్టు, నాంచాబరవ, గుర్లమందాత, ఇవి ఏ రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నాయి, వాటి యొక్క ఎత్తు ఎంత, భారతదేశంలో ఎత్తు ఎంత, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అన్నీ ఇచ్చాడు. అర్థమైందా? కాబట్టి టెక్స్ట్ బుక్ చదవండి దయచేసి. మీకు బిట్టు బయటకు పోకుండా 100% అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయింది, నేను ఎంత చదివేశాను ఆ పబ్లికేషన్ ఈ పబ్లికేషన్, కానీ ఎటు వెళ్ళిపోయింది ఆ బిట్ అంటే ఇందులో నుంచే వస్తాయి. మీరు ఇది చదవరు. మొదటిగా మీరు ప్రామాణిక పుస్తకాలు చదవకుండా వేరే పైన మీరు డిపెండ్ అవ్వడం వల్లనే ఈ ఇబ్బంది అన్నమాట. ఓకేనా, ఇది జాగ్రఫీ. అయితే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, వీలైనంత వరకు 7th క్లాస్ సోషల్ ఎన్సీఆర్టీ మన ఏపీ టెక్స్ట్ బుక్ తీసుకోండి. 7th సోషల్, 8th సోషల్, 9th సోషల్ తీసుకోవద్దు, ఎందుకంటే వరల్డ్ హిస్టరీ ఉంటుంది. 10th సోషల్ తీసుకోండి. మీరు చదివితే మీకు ఎలా ఉంటుందంటే, 6th 7th సోషల్ ఎలా అంటే ఒక సలాడ్ లాగా అన్నమాట. అన్ని రాజ్యాలు మహాజనపదాల నుంచి మిడివల్ మోడర్న్ హిస్టరీని ఒక 120 పేజీల్లో పిచ్చేశాడు అనమాట. చాలా క్రిస్పీగా, నువ్వు క్రిస్పీగా నోట్స్ రాసుకుంటావు కదా చిన్నగా, అలాంటి క్రిస్పీ నోట్స్ లాగా 7th క్లాస్ సోషల్ అయితే నువ్వు చూస్తే చాలా బాగుంటుంది. మహాజనపదాలు ఇస్తాడు, భక్తి సూఫీ ఉద్యమం ఇస్తాడు. ఈ 6వ శతాబ్దంలో ఈ బౌద్ధ మతం, ఈ మతాలన్నీ పుట్టుకొచ్చాయి కదా, ఈ మతాల గురించి ఇస్తాడు. చాలా చక్కగా ఉంటుంది 7th క్లాస్ సోషల్. మీరు దయచేసి ఒకసారి చూడండి. 6th క్లాస్ సోషల్ కూడా, అరే చిన్న తరగతి అనుకుంటా, నువ్వు 6th క్లాస్ సోషల్ తీసుకో, ఎంత చక్కగా ఉంటుందంటే ఎంత బుక్కే ఉంటుంది. అందులో ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే, మీకు కానిస్టేబుల్ ఓరియంటెడ్గా. కాబట్టి 6th సోషల్, 7th సోషల్, 8th సోషల్, 9th సోషల్ వద్దు, 10th సోషల్. ఓకేనా, ఈ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. తర్వాత బయాలజీ, 9th బయాలజీ, 8th బయాలజీ, 7th బయాలజీ, అంతే. మరి ఇంకా 6th కూడా తీసుకోవద్దు. ఓకేనా. హిస్టరీ విషయంలో పాలిటీలు కొన్ని బాగోలేదు, పాలిటీ అంత అవసరం లేదు, ఇందులో పాలిటీ అవసరం లేదు టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ మీకు ఎలాగ అవసరం లేదు, కానీ జాగ్రఫీ హిస్టరీ మాత్రం తప్పనిసరిగా మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే మీకు స్కోర్ ఈజీగా పెరుగుతుంది జిఎస్లో, ఎందుకంటే కానిస్టేబుల్ జిఎస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా, ఇక్కడతో వీడియో సమాప్తం. దీని అంతరార్థం ఏదైనా ఉంది అంటే, మీరు ప్రిపరేషన్ని క్లోజ్ చేయొద్దు, కంటిన్యూ చేయండి. కంటిన్యూటీ లేకపోతే మీరు వెనకబడిపోతారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.